అటు నర్సీపట్నంలో హై టెన్షన్ మొదలైంది. నిన్న రాత్రి సైబక్ క్షేత్రం వద్ద మాజీ ఎమ్మెల్యే గణేష్ పై జరిగిన దాడిని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. దాడిని నిరసిస్తూ వైసీపీ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో గణేష్ నివాదం వద్దకు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి అమర్నాథ్ ఖండించారు. రైతుల విజ్ఞప్తి మేరకే ఆయన అక్కడకు వెళ్లారని, ఈ దాడి వెనుక టీడీపీ నాయకులు వారి అనుచరులు ఉన్నారని ఆరోపించారు. కారు అద్దాలు పగలగొట్టి చంపేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే భూమి మీద కూడా లేకుండా చేస్తారా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఈ 24 మాసాల్లో రాష్ట్రంలో జరిగినటువంటి హత్యలు దాదాపు 710 హత్యలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులు దాదాపు 3500 నుంచి 4000 కేసులు పెట్టారు. అది సోషల్ మీడియా కానివ్వండి, ప్రతిపక్షంగా మాట్లాడినటువంటి వారిని కానివ్వండి, లేదా ప్రతిపక్షంగా ప్రశ్నించినటువంటి వారిని కానివ్వండి, ఇలా అక్రమంగా పెట్టినటువంటి కేసులు దాదాపు 3500 నుంచి 4000 గడిచినటువంటి 24 మాసాలు 21 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపేశారు. ఈరోజు బీసీ నాయకుడిగా ఉన్నటువంటి గణేష్ గారు నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి బలమైనటువంటి ప్రతిపక్షం ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ, ఓ ప్రధానమైనటువంటి పాత్రలో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ కార్యకర్తలకు భరోసాగా ఉండాలి, నిలబడాలి. వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాను, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాను అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తూ నిలబెట్టినటువంటి వ్యక్తి సోదరుడు గణేష్ గారు.